Hello everyone, welcome back to our channel Do You Know? I'm your host మిస్టర్ డిఎల్ఎస్. ఈరోజు మనం మాట్లాడుకోవడానికి చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇస్లామాబాద్ వెళ్ళారు. ఆయన జాబ్ ఏంటంటే 6 weeks ఆఫ్ వార్, 6 వారాల యుద్ధాన్ని ఆపడం. ఆయన 21 hours 21 గంటలు చర్చలు జరిపారు. కానీ చివరికి జరిగింది ఏంటంటే వితౌట్ ఎనీ డీల్ తను వెళ్ళిపోవాల్సి వచ్చింది, రిటర్న్ బ్యాక్ టు అమెరికా. అంతేకాదు, ఇంకా ఈ స్టోరీలో చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. చర్చల సమయంలో ట్రంప్ వాషింగ్టన్లో లేరు, ఆయన మయామిలో UFC పోటీలో ఉన్నారు. మరియు ఆయన పక్కన ఎవరు కూర్చున్నారో ఊహించండి, 1990s ఉన్న ఒక ర్యాపర్ వనీలా ఐస్. మరియు అదే రోజు స్ట్రేట్ ఆఫ్ హార్మస్లో 2 సూపర్ ఆయిల్ ట్యాంకర్స్ యూటర్న్ తీసుకున్నాయి. సో ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సో మనం దాదాపు ఒక 20 minutes మాట్లాడుకోబోతున్నాం. ఆల్రైట్, నౌ లెట్స్ బిగిన్. ముందు జేడి వ్యాన్స్ ఇస్లామాబాద్కి ఎందుకు వెళ్లారో చెప్తాను. యుఎస్ మరియు ఇరాన్ మధ్య 6 weeksగా 6 వారాలుగా యుద్ధం జరుగుతుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గ్లోబల్ మార్కెట్స్ ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇంతకు ముందు 2 weeks సీజ్ ఫైర్ ఉండే, కానీ అది బ్రేక్ అయిపోయింది. సో ఈ విషయాలను ఫిక్స్ చేయడానికి జేడి వ్యాన్స్ ఇస్లామాబాద్ వెళ్లారు. లోకల్ టైం ప్రకారం ఉదయం 10:30 తను ఇస్లామాబాద్లో ల్యాండ్ అయ్యారు. తన ప్లేన్ ఇస్లామాబాద్లో ల్యాండ్ అయ్యేసరికి ఎవరో అతని కోసం వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ రన్వే పైకి వచ్చారు. ఇతను ఒక గ్రే సూట్ అండ్ గ్రీన్ టై వేసుకొని ఉన్నారు. ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో దీని ద్వారా మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనం గమనించాలి. వ్యాన్స్ రాక ముందు రాత్రి ఇరానియన్ ఒక బృందాన్ని వెల్కమ్ చేయడానికి ఆసిఫ్ మునీర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఇక్కడ ఇరాన్ ఒక 7 members-ని పంపించింది ఈ డిస్కషన్స్ చేయడానికి. ఇక్కడ వీళ్ళ యొక్క లీడర్ ఎవరంటే పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గలిబాఫ్. మునీర్ వాళ్ళని స్వాగతించడానికి వెళ్ళినప్పుడు తను వేరే డ్రెస్లో ఉన్నారు. ఇది ఒక గ్రే సూట్ ఆర్ గ్రీన్ టై కాదు, ఒక సాంప్రదాయ పాకిస్తానీ దుస్తులు ధరించారు. ఒకే వ్యక్తి, ఒకే దేశం, ఒకే చోటు, సేమ్ పర్సన్, సేమ్ కంట్రీ, సేమ్ ప్లేస్. కానీ డిఫరెంట్ గెస్ట్లని కలవడానికి తను డిఫరెంట్ క్లోత్స్ చూస్ చేసుకున్నారు. ఈ యొక్క చిన్న డీటెయిల్లో మనం చాలా గమనించవచ్చు. పాకిస్తాన్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం చర్చల గురించి మాట్లాడుకుందాం. వ్యాన్స్ దిగిన తర్వాత చర్చలు ప్రారంభమయ్యాయి. చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు హాజరయ్యారు. అమెరికా నుండి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్, స్టీవ్ వోల్ఫ్, జారెడ్ కుష్నర్, పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ అండ్ టీమ్. పాకిస్తాన్ నుంచి పిఎం షబాజ్ షరీఫ్ అండ్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కలిశారు. ఈ చర్చలు 21 hours జరిగాయి, 21 గంటలు జరిగాయి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1 complete day. రెండు వైపుల వారు ట్రంప్కి ఒక 12 times, అంటే ఆల్మోస్ట్ ఒక 20 times కాల్ చేసి మాట్లాడారు. కానీ అక్కడ ఏమి ఒప్పందం అనేది, ఒక అగ్రిమెంట్ అనేది కుదరలేదన్నమాట. ఇప్పుడు చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఒక 3 main problems కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క ప్రాబ్లం నేను చాలా సింపుల్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అమెరికా ఏం చెప్తుంది అంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంది అని. ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే ఇరాన్ దగ్గర ఎప్పటికీ న్యూక్లియర్ బాంబ్ ఉండదు అని. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన సమస్య. ఇరాన్ దగ్గర ఒక 900 pounds, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 400 kilos యురేనియం ఉంది. అమెరికా ఇరాన్ ఈ యొక్క యురేనియంని వదులుకోవాలని చెప్తుంది, కానీ ఇరాన్ దీనికి ఒప్పుకోవడం లేదు. రెండవ సమస్య ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఇది ఇరాన్ మరియు ఒమాన్ మధ్యలో ఉన్న ఒక చిన్న వాటర్ వే, ఒక చిన్న నీటి మార్గం. ఇరాన్ ఈ యొక్క చిన్న మార్గాన్ని మూసివేసింది, కానీ యుఎస్ దీన్ని తెరవాలని చూస్తుంది. ఇరాన్ ఏం చెప్తుంది అంటే ఒక ప్రాపర్ అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత దీన్ని తెరుస్తామని. బట్ అమెరికా సేస్ నో, ఇది ఇప్పుడే తెరవాలి అని. అండ్ మూడవ సమస్య ఏంటంటే ఇరాన్ యొక్క ఫ్రోజన్ మనీ. ఇరాన్ యొక్క మనీ చాలా దేశాల్లో ఇరికిపోయింది. ఇరాక్, లక్సెంబర్గ్, బహ్రెయిన్, జపాన్, ఖతార్, టర్కీ, జర్మనీ. ఇరాన్ ఈ యొక్క మనీని రిలీజ్ చేయమని అడుగుతుంది. అండ్ అమెరికా సెడ్ నో. ఈ యొక్క 3 సమస్యల వల్ల ఈ యొక్క టాక్స్, ఈ యొక్క చర్చలు అనేవి ఫెయిల్ అయిపోయాయి. సండే మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 6:30కి
Vance and his team understood that the talks have been failed. వాషింగ్టన్కి బయలుదేరే ముందు ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి తను ఇలా చెప్పారు, వి లీవ్ హియర్ విత్ అ వెరీ సింపుల్ ప్రపోజల్, అ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ అవర్ ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్, విల్ సీ ఇఫ్ ఇరాన్ యాక్సెప్టెడ్. అంటే మేము ఇక్కడ నుంచి ఒక చాలా సింపుల్ ప్రపోజల్తో వెళ్తున్నాం, ఇది మా చివరి ఆఫర్, ఇరానియన్లు దీన్ని అంగీకరిస్తారో లేదో చూద్దాం. ఆ తర్వాత తను ఈ మాట చెప్పారు, ఇరానియన్స్ మేము పెట్టిన ఆ అగ్రిమెంట్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు అండ్ ఈ టాక్స్ ఇక్కడితో అయిపోయినాయి అని చెప్పి తను వాషింగ్టన్కి రిటర్న్ వెళ్ళిపోయారు. ఒప్పందం లేదు, అంగీకారం లేదు, అండ్ యాజ్ యూజువల్ నో నెక్స్ట్ స్టెప్స్. ఇదంతా జరుగుతున్నప్పుడు ట్రంప్ ఎక్కడ ఉన్నారు? తను వైట్ హౌస్లో లేరు, వాషింగ్టన్లో లేరు, కానీ తను ఫ్లోరిడా మయామిలో ఉన్నారు ఒక UFC ఈవెంట్లో. UFC అంటే అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్. జనం ఒక బోన్ లోపల కూర్చొని కొట్లాడతారు. సో ఇక్కడ ట్రంప్ రింగ్ పక్కన కూర్చొని ఉన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తన పక్కన ఉన్నారు. మరి ఇంకా అక్కడ ఎవరు ఉన్నారో ఊహించండి. 1990s ఉన్న ఒక ర్యాపర్ వనీలా ఐస్. వనీలా ఐస్ ఇస్ ఫేమస్ ఫర్ అ సాంగ్ ఐస్ ఐస్ బేబీ. ఇక్కడ వాన్స్ ఒక యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ట్రంప్ ఒక ర్యాపర్తో UFC మ్యాచ్లో ఉన్నారు. వాషింగ్టన్ టైం ప్రకారం ఉదయం 9 గంటలకి ట్రంప్ ట్రూత్ సోషల్ తన యాప్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన చెప్పారు ఇరాన్ బృందం చాలా మొండిగా ఉంది అని. తర్వాత ఆయన పెద్ద అక్షరాల్లో రాశారు, బోల్డ్ వర్డ్స్ అంటారు. బోల్డ్ అంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం అని అర్థం అనమాట. సో తను అక్కడ మెన్షన్ చేశారు, ఇరాన్ విల్ నెవర్ హ్యావ్ అ న్యూక్లియర్ బాంబ్, అండ్ ఇది తన ఫైనల్ మెసేజ్. టాక్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ట్రంప్ ఇంకో విషయం చెప్పారు, US నేవీ ఒక బ్లాకేడ్ని స్టార్ట్ చేస్తుంది అని. బ్లాకేడ్ అంటే షిప్స్ లోపలికి వెళ్ళడం లేదా బయటికి రావడంని ఆపేయడం అనమాట. సో ఈ బ్లాకేడ్ అనేది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఉండబోతుంది. ట్రంప్ ఏం చెప్పారు అంటే ఇది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది అని. బట్ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన ఇరాన్ యొక్క బలాన్ని తొలగించాలనుకుంటున్నారు. సో ఇరాన్ యొక్క పవర్ ఇక్కడ ఏంటంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని కంట్రోల్ చేయడం. ట్రంప్ ఇంకా ఏదో చెప్పారు, ఇరాన్కి టోల్ పే చేసిన ఏ షిప్నైనా ఆపేయండి అని US నేవీకి చెప్పారు. టోల్ అంటే అక్కడ నుంచి వెళ్ళడానికి నువ్వు పే చేసే ఒక ఫీ. ఒక షిప్ ఇరాన్కి టోల్ పే చేస్తే వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ ఉండదు అని చెప్తున్నారు. ట్రంప్ ఏం చెప్పారు అంటే దీంట్లో ఇక్కడ వేరే కంట్రీస్ కూడా జాయిన్ అవుతాయి అని. కానీ ఏ కంట్రీ అనేది స్పష్టంగా మనకు చెప్పలేదు. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుందో చూద్దాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఏం చెప్తుంది అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ అండర్ అవర్ ఫుల్ కంట్రోల్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్లో కంప్లీట్గా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నార్మల్ షిప్స్కి అక్కడ వెళ్ళడానికి రావడానికి అక్కడ ప్రాబ్లం లేదు, కానీ మిలిటరీ షిప్స్కి బలమైన సమాధానం ఇస్తామని చెప్పారు. బలమైన సమాధానం అంటే ఇక్కడ ఒక దాడి అని అర్థం. ఇరాన్ ఇంకో విషయం చేస్తుంది. ఇరాన్ యొక్క నేవీ స్పెషల్ ఫోర్స్ని సదర్న్ కోస్ట్కి పంపించాయి. దీని అర్థం ఏంటంటే దే ఆర్ రెడీ టు అటాక్. ఇరాన్ వాళ్ళ యొక్క బలాన్ని చూపిస్తున్నారు వాళ్ళ ఫోర్స్ని సౌత్కి పంపించి. అండ్ అమెరికా ఒక బ్లాకేడ్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఇది ఒక 2 కంట్రీస్ మధ్యలో ఒక ఫేస్ ఆఫ్, అంటే వాళ్ళిద్దరు ఒక యుద్ధంలో తలపడబోతున్నారు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఇదే రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అయింది, అది మీకు చెప్తాను. ఇస్లామాబాద్లో టాక్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటే ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో ఇంకో విషయం జరుగుతుంది. ఒక 2 సూపర్ ట్యాంకర్స్ ఈ ఒక స్ట్రెయిట్ నుండి వెళ్ళడానికి ట్రై చేశాయి. సూపర్ ట్యాంకర్ అంటే ఒక పెద్ద షిప్, దాంట్లో ఆయిల్ క్యారీ చేస్తారు. ఈ షిప్కి ఇరాన్కి ఏం లింక్ లేదు. ఇవి ఇరాన్ యొక్క లరాక్ ఐలాండ్ అనే దగ్గరికి వచ్చాయి, కానీ లాస్ట్ మినిట్లో అవి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాయి. యూటర్న్ అంటే వచ్చిన దారిలో రిటర్న్ తిరిగి వెళ్ళిపోయారు. ఒక షిప్ ఇరాక్కి వెళ్తుంది, ఇంకో షిప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తుంది, కానీ 2 వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. ఇది ఎగ్జాక్ట్గా టాక్స్ ఫెయిల్ అయిన సమయంలో జరిగింది. ఇది ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది 6 వీక్స్గా మూసేసి ఉన్నారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంతా కంప్లీట్ ఇరాన్ యొక్క కంట్రోల్లో ఉంది. ఇరాక్ అండ్ పాకిస్తాన్కు ఇరాన్ అప్రూవల్ ఇచ్చింది, కానీ స్టిల్ ఈ షిప్స్ రిటర్న్ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో ఈ విషయం మనకు చెప్తుంది. అప్రూవల్ ఉన్నా కూడా షిప్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇది ఇలా మొదటిసారి జరగడం లేదు. లాస్ట్ మంత్ కూడా చైనాకి సంబంధించిన ఒక 2 కంటైనర్ షిప్స్ కూడా యూటర్న్ తీసుకున్నాయి, కానీ తర్వాత అవి సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళిపోయాయి. ఒక లిక్విఫైడ్ గ్యాస్ ట్యాంకర్ కూడా లాస్ట్ వీక్ యూటర్న్ తీసుకుంది. కానీ శనివారం చైనాకి సంబంధించిన ఒక సూపర్ కంటైనర్ షిప్స్ బయటికి వెళ్ళిపోయాయి.
ఒక గ్రీక్కి సంబంధించిన షిప్ కూడా ఆయిల్తో బయటికి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఎవ్రీ డే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది ఆయిల్కి సంబంధించిన ఒక ముఖ్యమైన రూట్ అని ప్రపంచంకి దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రపంచంలోని 20% ఆయిల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ రూట్ నుండి వెళ్తుంది. ఆ ఆయిల్ వాళ్ళ దేశానికి రీచ్ కాకపోతే వాళ్ళ దేశంలో ఆ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు అది చాలా మందికి ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఈవెన్ ఈ వార్లో ఇన్వాల్వ్ కాని దేశాలు కూడా దీనివల్ల బాధపడతాయి. ఇప్పుడు మనీ అండ్ ఎకనామీ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క యుద్ధం అండ్ ఈ యొక్క బ్లాకెడ్ ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఇస్తుంది. మార్కెట్స్ అయితే బేసిక్గా ఒక తుఫాన్ కోసం రెడీగా ఉన్నాయి. సో మీకు అసలు ఏమవుతుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ స్టాక్స్ అన్నీ పడిపోతాయి. షేర్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరి డబ్బు వెళ్ళిపోతుంది. అండ్ ద సెకండ్ థింగ్, ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ పెరిగిపోతాయి. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. వెజిటేబుల్స్, మిల్క్, ఎవ్రీథింగ్ అన్నీ పెరిగిపోతాయి. ప్రతి ఒక్క దాని ధర పెరిగిపోతుంది. అండ్ ఫోర్త్ థింగ్ is interest rate. Interest rates will increase. లోన్స్ అన్నీ పెరిగిపోతాయి. హోమ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్స్ అన్నీ పెరిగిపోతాయి. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ ఎకానమిక్ గ్రోత్. ఆర్థిక వ్యవస్థ అనేది స్లో అయిపోతుంది. కంపెనీస్ యొక్క ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో దానివల్ల జాబ్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ అండ్ ఎకనామిస్ట్స్ ఆర్ గివింగ్ దీస్ వార్నింగ్స్. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుకున్నాం. ఇండియా ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ వార్. కానీ ఇండియాలో ఈ వార్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇండియా వేరే దేశాల నుండి చాలా ఆయిల్ కొంటుంది. ఈ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగినప్పుడు ఇండియా చాలా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఇండియా ఒక ఎకనామీకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇండియా ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నాయి. సో నా ఒక సింపుల్ ఒపీనియన్ ఏంటంటే ఇండియా హ్యాస్ టు స్టే న్యూట్రల్. బికాస్ ఇండియాకి కావాల్సింది ఒక ట్రేడ్, ఆయిల్ అండ్ ఈవెన్ ఒక స్టెబిలిటీ. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ గురించి ఆలోచిద్దాం. పాకిస్తాన్ ఈజ్ ద మీడియేటర్. సో వాళ్ళు న్యూట్రల్గా ఉండాలి. ఒకవైపు అమెరికా పాకిస్తాన్ యొక్క ఫ్రెండ్, మరోవైపు ఇరాన్ పాకిస్తాన్ యొక్క నేబర్. పాకిస్తాన్ ఇరాన్తో 900 కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్లో చాలా పెద్ద షియా పాపులేషన్ కూడా ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఎవరి సైడ్ మాట్లాడలేదు. దే హ్యావ్ టు బి న్యూట్రల్. అందుకే మునీర్ వేరే దుస్తులు ధరించారు వాళ్ళని స్వాగతించడానికి వెళ్ళినప్పుడు. పాకిస్తాన్ ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేసింది. కానీ ఆ టాక్స్ అనేటివి ఫెయిల్ అయిపోయినాయి. సో తర్వాత ఏం జరగబోతుంది? అమెరికా ఒక బ్లాకెడ్ని స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇరాన్ ఈజ్ గోయింగ్ టు గివ్ అ వెరీ స్ట్రాంగ్ రెస్పాన్స్. హిజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ ఇంకా కొట్లాడుతున్నారు. అది వేరే యుద్ధం. మార్కెట్లు పడిపోతాయి, ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని చర్చలు అనేది జరుగుతాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. జేడీ వ్యాన్స్ ఒక సింపుల్ ప్రపోజల్ ని వాళ్ళ ముందు పెట్టారు. అండ్ హీ సెడ్ దట్ ఈస్ ఫైనల్ అండ్ ద బెస్ట్ ఆఫ్. ఇది యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది ఇరాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా సింపుల్ ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటాను. రిచ్ పీపుల్ అండ్ లీడర్స్ వాళ్ళు సేఫ్ గా ఉంటారు. కానీ కామన్ పీపుల్ మాత్రం అన్ని కోల్పోతారు. అండ్ రెండవ ఆలోచన ఏంటంటే ఇది ఒక ఎకానమీ వార్. ఎకానమీ వార్లో ఎవరు గెలవరు. ఎవ్రీ వన్ విల్ లూజ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. మూడవ ఆలోచన ఏంటంటే చిన్న డీటెయిల్స్ని మనం గమనించాలి. మునీర్ వేర్వేరు దుస్తులు ధరించారు. ట్రంప్ 1990s ఉన్న ఒక ర్యాపర్తో UFC మ్యాచ్లో ఉన్నారు. ఈ యొక్క చిన్న విషయాలు మనకి చాలా పెద్ద స్టోరీస్ చెప్తాయి. అండ్ నాలుగవ ఆలోచన, ఇండియా షుడ్ వాచ్ వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి ప్రపంచం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇండియా నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. ఐదవ ఆలోచన ఏంటంటే పీస్ ఈజ్ బెటర్ దెన్ వార్. కానీ శాంతి అనేది రెండు దేశాల వారు ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఎవ్వరూ అంగీకరించడం లేదు. సో ఈరోజు డూ యూ నో తరపున ఇంతే. ఐఎమ్ మిస్టర్ DLS. సో మనము ఏం మాట్లాడుకున్నాము అనేది ఒక చిన్న రీక్యాప్ చేస్తాను. జేడీ వ్యాన్స్ 6 వారాల యుద్ధాన్ని ఆపడానికి ఇస్లామాబాద్ వెళ్లారు. 21 hours చర్చలు జరిపారు. కానీ ఒప్పందం కుదరలేదు. అండ్ 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్: న్యూక్లియర్ ప్రోగ్రామ్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అండ్ ఫ్రోజన్ మనీ. ట్రంప్ బ్లాకేడ్ అనౌన్స్ చేశారు. 2 ships యూటర్న్ తీసుకున్నాయి. మార్కెట్స్ విల్ బీ ఎఫెక్టెడ్. ఇండియా షుడ్ స్టే న్యూట్రల్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. ప్రతిరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు వస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.